అందరికీ నమస్కారం అండి. బాగున్నారా అందరూ? మీకు ఈరోజు ఒక మంచి హెల్దీ ఫుడ్ని చూపించబోతున్నాను. చూడండి, చూడండి ఇందులో ఏమేమి ఉన్నాయంటే సొరకాయ పప్పులు ఉన్నాయి, ఎండు ద్రాక్ష నల్లది ఉంది, బాదం పప్పు ఉంది, జీడిపప్పు ఉంది, అలాగే ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి, అలాగే ఈ అత్తికాయ అంటారు కదా, ఇవి మీరు ఏమంటారో నాకు తెలియదు. ఇంకా గుమ్మడికాయ పప్పులు ఉన్నాయి. ఇంకా వీటిలో నేను యాడ్ చేస్తాను, ఇవి ఖర్జూరం ఉంది, అన్నీ కూడా ఉన్నాయి కదా. ఇందులో నేను ఇంకా ఏమేమి యాడ్ చేస్తున్నానంటే ఈ అరటికాయలాగా ఉంటాయి కదా, ఈ కాయల్ని యాడ్ చేస్తున్నాను. ఇంకా కొన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే నల్ల ద్రాక్ష కూడా ఇంకా యాడ్ చేస్తున్నాను. ఇది చాలా మంచిదండి హెల్త్కి, చాలా అంటే చాలా చాలా మంచిది. ఇదిగో అవిసె గింజలు కూడా ఇంకా యాడ్ చేస్తున్నా. ఇదేంటి రాలేదు, అవిసె గింజలు కూడా ఇంకా కొన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే సబ్జా గింజలు కూడా యాడ్ చేస్తున్నా. సబ్జా గింజల్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఇవన్నీ కలుపుకొని, ఇదిగోండి సబ్జా గింజలు అన్నమాట, సబ్జా గింజలు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు గుమ్మడి గింజలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది వచ్చి పిస్తా అండి. ఈ పిస్తాని ఒలిచి అందులోకి యాడ్ చేసుకుంటాము. ఒలిచి యాడ్ చేస్తాను దీన్ని. ఖర్జూరం అన్నమాట. ఓకే, ఇవన్నీ కలిపేద్దాం. ఇందులో ఇంకేం చేయాలంటే ఉసిరి మీకు తెలిసిందే కదా, చాలా చాలా ఆరోగ్య సమస్యలకి మనకు పనిచేస్తుంది. ఇప్పుడు అవిసె గింజల్ని ఇంకొన్ని కూడా యాడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు వీటిని ప్రతిరోజు కొన్ని నానబెట్టుకుని అందరం ఇంట్లో వాళ్ళందరూ తింటే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. రోజు నైట్ పూట నానబెట్టండి, చిన్నపిల్లలకి ఇవ్వండి, హెల్త్కి చాలా మంచిది. వీటన్నిటిని కలిపి లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు.
నేను వీటన్నిటిని కలిపి నానబెట్టి తీసుకుంటామండి. నేను నానబెట్టి తీసుకోవడం వల్ల మరిన్ని పోషకాలు మన శరీరానికి అందుతాయన్నమాట నానబెట్టి తీసుకుంటే. కాబట్టి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ గింజలే ఉన్నాయి కదా ఎక్కువ, కాబట్టి ఇలా మీ అందరికి ఎంతమందికి తెలుసు, ఎంతమంది తింటున్నారు ఇలా? ఒకవేళ మీరు కనుక తినకుండా ఉంటే ఖచ్చితంగా ఇలా తయారు చేసుకుని రోజు కొన్ని అదొకటి కొన్ని తీసుకోవడం వల్ల మీకు అందాల్సిన పోషకాలన్నీ అందుతాయి. మీ ఆరోగ్యం చాలా హెల్త్గా ఉంటుంది, హెల్తీగా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎక్కడ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఇవి ఉంటాయి కదా, అంటువ్యాధులు అనేటివి, ఇవి ఏవి కూడా ఏ వ్యాధి కూడా మీరు దడిచాడు. వ్యాధి వచ్చిన తర్వాత హాస్పిటల్కి పెట్టుకునేదానికంటే వ్యాధి రాకుండా నివారించుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ మనసు ఆరోగ్యంగా ఉంటుంది, మీ మనసు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. సరేనా? ఓకే, బాయ్.